ఏపీడిఎస్సి జనరల్ ఇంగ్లీష్ గ్రామర్ బేసిక్ ఇంగ్లీష్. ద ప్రొనౌన్ నౌన్కు బదులుగా వాడేది ప్రొనౌన్. టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ అనగా సర్వనామమునందలి రకములు. పర్సనల్ ప్రొనౌన్ అనగా మాట్లాడే వ్యక్తులను తెలియజేసేది. ఇది 3 రకాలు. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ అండ్ థర్డ్ పర్సన్. ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ పర్సన్ అనగా ఐ లేదా వి. ఐ అనగా నేను, వి అనగా మేము, మనము. సెకండ్ పర్సన్ ఎదుటి వారి గురించి చెప్పేది యు. ఇది యు అన్నది ఎదుటి వారి గూర్చి. ఫస్ట్ పర్సన్గా తన్ను తాను చెప్పుకునేది ఫస్ట్ పర్సన్. థర్డ్ పర్సన్ ఇతరుల గూర్చి చెప్పేది, ఎక్కడో ఉన్న వ్యక్తుల కోసం చెప్పేది. అవేంటంటే హీ అతడు, సి ఆమె, ఇట్ అది, దే వారు. ఈ విధమైన ఇతరుల గురించి చెప్పేది థర్డ్ పర్సన్ అంటారు. ఐ అంటే నేను, అంటే సింగులర్ పర్సన్ ఏకవచనము. అదే వి మేము, మనము. ప్లూరల్ పర్సన్ బహువచనము. ఈ విధంగా ఐ అంటే నేను, వి అంటే మేము, మనము అని అంటారు. మీ అంటే సింగులర్ నన్ను, నాకు ఏకవచనం అంటారు. ప్లూరల్ అజ్ మమ్ములను. ఈ విధంగా మీ, అజ్ తేడా తెలియజేస్తున్నాను. మై అంటే నా యొక్క. ఇది ఏకవచనం సింగులర్. అవర్ అంటే మన యొక్క ప్లూరల్. ఇది బహువచనము. మైన్ అనగా ఇది సింగులర్ పర్సన్ ఏకవచనము. తెలుగులో నాది. మైన్ అంటే నాది. అదే అవర్స్ ప్లూరల్ పర్సన్. ఇది బహువచనము. అవర్స్ అన్నది మనది. యు అనే పదం 2 విధాలుగా వాడచ్చు. సింగులర్ పర్సన్కి వాడచ్చు, ప్లూరల్కి వాడచ్చు అనమాట. యు అంటే నీవు, యు అంటే మీరు. నీవుకి మీరుకి రెండిటికి యు అనే పదం వాడతామంట. అదేవిధంగా యువర్ అన్నది సింగులర్ పర్సన్కి ప్లూరల్ పర్సన్కి వాడుతూ ఉంటాం. యువర్ అంటే నీ యొక్క. యువర్ అంటే మీ యొక్క. ఏకవచనం నీ యొక్కకి, బహువచనం మీ యొక్కకి. ఈ రెండిటికి యు అనే పదం ఉపయోగిస్తూ ఉంటారు. యువర్స్ ఇది కూడా యువర్స్ అన్నది సింగులర్ ప్లూరల్ 2 ఏకవచనము బహువచనం కూడా వాడుతూ ఉంటారు. యువర్స్ అనగా సింగులర్లోన నీది, బహువచనంలోన మీది అని. ఈ విధంగా ప్లూరల్లోన సింగులర్లోన ఈ యొక్క నీది మీది అని ఈ యొక్క వచనాలు ఒకే అక్షరాన్ని ఇంగ్లీష్లో వాడుతూ ఉంటారు. హీ అతడు. ఇది సింగులర్ ఏకవచనము. సి ఆమె. ఇది కూడా సింగులర్ ఏకవచనము. ఇట్ అది. ఇది కూడా సింగులర్ ఏకవచనము. ఇటువైపు చూస్తే ప్లూరల్ అయితే దే అంటే వారు. అతడు ఆమె అది
హీ, సీ, ఇట్కి బహువచనము దే అనే పదాన్ని ఇంగ్లీషు వారు వాడుతారు. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అనగా ఎవరి గురించి వారు తెలుపుకునేవి. దీన్ని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అని అంటారు. ఎగ్జాంపుల్: మై సెల్ఫ్ నాకు నేను, యువర్ సెల్ఫ్ మీకు మీరు, హిమ్ సెల్ఫ్ తనకు తాను, ఇట్ సెల్ఫ్ దానికది, అవర్ సెల్ఫ్స్ మాకు మేము. ఈ విధంగా రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ ఎవరి గురించి వారు తెలుపుకునేది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అని అంటారు. డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అనగా వస్తువులు మరియు అవి ఉన్న ప్రదేశాలు గూర్చి తెలిపేవి. దీనిని డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అంటారు. ఎగ్జాంపుల్: దిస్ ఇది, దట్ అది, దీస్ ఇవి, సచ్ అలాంటివి. ఇటువంటి ఎగ్జాంపుల్ మీకు తెలియజేస్తున్నాను. ఇండెఫినిటివ్ ప్రొనౌన్ అనగా ఒక విషయాన్ని ప్రత్యేకంగా కాకుండా సాధారణంగా చెప్పడం. ఎగ్జాంపుల్: ఎనీవన్ ఎవరైనా ఒకరు, సమ్వన్ ఎవరో ఒకరు, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి, ఫ్యూ కొన్ని, ఎనీ ఏదైనా, నోస్ ఎవరు కాదు, ఎనీథింగ్ ఏదైనా, ఈచ్ ప్రతి ఒక్కటి, నోబడీ ఎవరు కాదు, ఎయిదర్ ఇది లేదా అది, నెయిదర్ ఏది కాదు, ఎక్సెట్రా మొదలైనవి ఈ ఇండెఫినిటివ్ ప్రొనౌన్కి ఉదాహరణలు. ఇంటర్గేటివ్ ప్రొనౌన్ ప్రశ్నలను అడిగేటప్పుడు ఉపయోగించేవి. ఎగ్జాంపుల్: హూ అనగా ఎవరు, హూస్ అనగా ఎవరి యొక్క, వాట్ అనగా ఏమిటి, విచ్ అనగా ఏది, ఎక్సెట్రా. ఈ విధంగా ఇంటర్గేటివ్ ప్రొనౌన్స్ ప్రశ్నలు అడిగేటప్పుడు ఉపయోగించేవి. రిలేటివ్ ప్రొనౌన్ రెండు వాక్యాలను కలిపే సందర్భంలో ఉపయోగించేది. దీన్ని రిలేటివ్ ప్రొనౌన్ అని అంటారు. ఎగ్జాంపుల్: ఐ, హీ ఈజ్ ద థీఫ్ హూ కమిటెడ్ క్రైమ్స్. ఈ విధంగా రెండు వాక్యాలు కలిపే సందర్భంలో ఉపయోగించేవి. మరొక ఉదాహరణ: పై వాక్యంలో హూ అన్నది రెండు వాక్యాలను కలిపేది కావున ఇక్కడ హూ అన్నది రిలేటివ్ ప్రొనౌన్ అగును. హీ ఈజ్ ద థీఫ్ హూ కమిటెడ్ క్రైమ్. ఇక్కడ కూడా హూ అన్నది రెండు వాక్యములను కలిపేది కావున ఇక్కడ హూ అన్నది రిలేటివ్ ప్రొనౌన్ అగును. తర్వాత ఎపిసోడ్లో యాడ్జెక్టివ్ విశేషణం గురించి ఒక నౌన్ యొక్క గుణము కానీ పరిమాణము కానీ రంగు కానీ తెలియజేసే దానిని యాడ్జెక్టివ్ అంటారు. టైప్ ఆఫ్ ద యాడ్జెక్టివ్ విశేషం నందిని రకములు, వాటి యొక్క యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ గుణాన్ని తెలియజేసేవి. యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ పరిమాణాన్ని తెలియజేసేది. ఈ విధమైన యాడ్జెక్టివ్ ఆఫ్ నెంబర్స్ సంఖ్యను తెలియజేసేది. ఎక్స్క్లమేటరీ యాడ్జెక్టివ్ ఆశ్చర్యాన్ని కలుగజేసేవి. ఈ విధమైన విషయాన్ని చక్కగా తెలియజేయబడును. తర్వాత ఎపిసోడ్లో నౌన్, యాడ్జెక్టివ్, వెర్బ్, యాడ్వెర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్
ఇవన్నీ చక్కగా నేర్చుకోవాల్సి అవసరం ఉంటుంది. నౌన్స్ 5 రకాలు కాబట్టి ప్రాపరు, కామను, కలెక్టివ్, అబ్స్ట్రాక్ట్, మెటీరియల్ నేర్చుకోవాల్సి ఉంటుంది. వెర్బ్, ట్రాన్సిటివ్ వెర్బ్, ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అంటే ఏంటి, ఇది కూడా చక్కగా నేర్చుకోవాల్సి ఉంటుంది. చాలా విషయాలు నేర్చుకోవాల్సి ఉంటుంది.